హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ అనేవి రెగ్యులర్ జాబ్స్ ఫ్రెండ్స్. సో మనకి పర్మనెంట్ జాబ్స్ వస్తాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ట్రైనీ ఆఫీసర్ క్యాడర్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ట్రైనీ ఇంజనీర్ సివిల్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 30 years. పే స్కేల్ మనకి 50,000 నుంచి 1,60,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఫుల్ టైమ్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సివిల్ డిసిప్లిన్కి సంబంధించి. అండ్ అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ అలానే ట్రైనీ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. అప్పర్ ఏజ్ 30 years. శాలరీ రేంజ్ వచ్చేటప్పటికి 50,000 నుంచి 1,60,000 వరకు ఉంది. అండ్ అలానే మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ అడుగుతున్నారు మెకానికల్ డిసిప్లిన్కి సంబంధించి విత్ 60% మార్క్స్ తోటి. అండ్ అలానే మనకి ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా అంటే ట్రైనీ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించి కూడా మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. పే స్కేల్ రేంజ్ వచ్చేటప్పటికి 50,000 నుంచి 1,60,000 వరకు. అప్పర్ ఏజ్ 30 years. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రానిక్ డిసిప్లిన్స్కి సంబంధించి 60% మార్క్స్ అడుగుతున్నారు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో. అండ్ అలానే మనకి ఇక్కడ ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి మనం చూసినట్లయితే మనకి పే స్కేల్ రేంజ్ 50,000 టు 1,60,000 అండ్ 30 years వరకు అప్పర్ ఏజ్ లిమిట్ ఉంది. ఈ పర్టికులర్ జాబ్కి మనము సిఏ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి లేదా ఐసీడబ్ల్యూఏ లేదా సిఎంఏ కంప్లీట్ చేసుకుని ఉన్నట్లయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే వారికి 89 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా. అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి సపరేట్గా మనకి 9 వేకెన్సీస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. సో ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ గేట్ 2022 ఎగ్జామినేషన్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం గేట్ ఎగ్జామినేషన్ 2022 అనేది రాసి క్వాలిఫై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకన్నట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి గేట్లో వచ్చిన స్కోర్స్ని బేస్ చేసుకొని మనకైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ అని గమనించాలి ఫ్రెండ్స్. సో గేట్ ఎగ్జామినేషన్ కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి మనకు రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం చూసాం కదా. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు వర్తిస్తూ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ అలానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఓబీసీ అన్నట్లయితే 13 years. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ విత్ ఎస్సీ, ఎస్టీ అన్నట్లయితే 15 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ అలానే ఈ పర్టికులర్ జాబ్కి మనం సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో సర్వీస్ బాండ్ మనం చూసినట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్ 2,50,000 రూపీస్కి సర్వీస్ బాండ్ రాయాలి. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 1,25,000 రూపీస్కి సర్వీస్ బాండ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్ బాండ్ 4 years పీరియడ్కి వర్క్ చేస్తామని రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ అలానే ఈ పర్టికులర్ జాబ్కి మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే www.nhpcindia.com వెళ్ళి మనమైతే అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే
అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్ 295 రూపీస్ అనేది ఫీజ్ పే చేయాలి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అన్నట్లయితే ఎలాంటి ఫీజు ఇక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ అలానే మన గేట్ స్కోరు అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మీరు సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ అలానే మనం రిమైనింగ్ డీటెయిల్స్ గమనించినట్లయితే ఈ నోటిఫికేషన్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా గేట్ ఎగ్జామినేషన్ 2022 అనేది రాసి ఉండాలి. అండ్ అలానే మెడికల్లీ ఫిట్ అయి ఉండాలి ఫ్రెండ్స్ క్యాండిడేట్స్. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం ఇక్కడ గమనించినట్లయితే 2nd of January 2024 నుంచి 22nd of January 2024 లోపు ఆన్లైన్ మోడ్లో ఈ జాబ్స్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిందని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే please like, share and subscribe to our channel. Thank you.